యుద్ధం ఖాయమనుకున్న వేళ అమెరికా అనూహ్యంగా వెనకడుగు వేసింది. ఇరాన్ని బూడిద చేయడానికి సిద్ధమైన అగ్రరాజ్యం చివరి నిమిషంలో ఎందుకు శాంతించింది? ట్రంప్ మనసు మార్చుకోవడం వెనుక అసలు ఏం జరిగింది? అయితే బయట ప్రపంచానికి అమెరికా భయం తగ్గినట్టు కనిపిస్తున్నా ఇరాన్ లోపల మాత్రం మరో భయంకరమైన కుట్ర జరుగుతోంది. సొంత ప్రజలనే అణిచివేసేందుకు పొరుగు దేశం నుండి కిరాయి గూండాలను దించింది ఇరాన్ ప్రభుత్వం. దేవుడి దర్శనం పేరుతో దేశంలోకి చొరబడ్డ ఆ విదేశీ హంతక ముఠాలు ఎవరు? అదేంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని గంటల క్రితం వరకు పశ్చిమాసియాలో యుద్ధం తప్పదన్న వాతావరణం నెలకొంది. ఇరాన్ రాజధాని టెహరాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా క్షిపణిలో దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ అధ్యక్ష భవనం నుండి వచ్చిన ఒక్క ఫోన్ కాల్తో సీన్ మొత్తం మారిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. దీంతో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. దీనికి సంకేతంగా ఇన్నాళ్లు మూసివేసిన తమ గగనతలాన్ని ఇరాన్ తిరిగి తెరిచింది. నిన్నటి వరకు ఆకాశంలో యుద్ధ విమానాల రోడ్డు తప్ప పౌర విమానాలకు అనుమతి లేదు. ఇప్పుడు ఆంక్షలు తొలగడంతో మళ్లీ విమాన రాకపోకలు మొదలయ్యాయి. మరోవైపు ఇరాన్కు కూతవేటు దూరంలో ఉన్న ఖతార్లోని అల్ ఉదయిద్ వైమానిక స్థావరం నుండి అమెరికా తమ సిబ్బందిని హడావిడిగా ఖాళీ చేయించింది. యుద్ధం జరిగితే ఇరాన్ ప్రతీకార దాడులు ఇక్కడి నుండే మొదలవుతాయన్న భయంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ తాజా పరిణామాలతో అమెరికా తన సైనికులను అధికారులను తిరిగి బేస్కు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. రెడ్ అలర్ట్ స్థాయిని తగ్గించడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే యుద్ధం ఆగిపోవడం వెనుక బలమైన దౌత్యపరమైన కారణాలున్నాయి. అమెరికా వెనుకడుగు వేయడానికి ఇరాన్ అంగీకరించిన కొన్ని రహస్య షరతులే కారణమని తెలుస్తోంది. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం నిరసనకారులకు మరణశిక్షలు విధిస్తోంది. వేలాది మందిని ఉరితీయడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ నిరసనకారులను చంపితే మేము చూస్తూ ఊరుకోం, నేరుగా రంగంలోకి దిగుతాం అని ఇరాన్ను హెచ్చరించారు. ఈ హెచ్చరికలు ఫలించినట్లు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి ద్వారా జరిగిన మధ్యవర్తిత్వంలో తాము మరణశిక్షలను ఆపివేస్తామని, ఉరిశిక్షల అమలుకు ఎలాంటి ప్రణాళిక లేదని ఇరాన్ మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ హామీ లభించిన తర్వాతే అమెరికా తన దాడుల ప్రణాళికను విరమించుకుంది. అంటే ఒకవైపు యుద్ధ భయాన్ని చూపిస్తూనే మరోవైపు ఇరాన్ ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకోవడంలో అమెరికా సఫలమైందన్నమాట. కానీ ఇరాన్ ప్రభుత్వం పైకి శాంతి వచనాలు చెబుతున్నా లోపల మాత్రం కుట్రలకు పదును పెడుతోంది. అమెరికాతో యుద్ధం ఆగిపోయినా ఇరాన్ లోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, స్వేచ్ఛ లేకపోవడం వంటి కారణాలతో ప్రజలు రోడ్లెక్కి నినదిస్తున్నారు. గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో ఇప్పటికే 2000 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వేలాది మందిని పోలీసులు జైలులో కుక్కుతున్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిని దేశద్రోహులుగా ముద్రవేసి వారిని అణిచివేయడానికి ఇరాన్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. సొంత దేశ ప్రజలపైనే తుపాకులు ఎక్కుపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ చట్టాలను సైతం ఉల్లంఘిస్తోంది. ఇది కథలో అసలైన మలుపు. సొంత ప్రజలను చంపడానికి ఇరాన్ సైన్యం సరిపోవడం లేదని పొరుగున ఉన్న ఇరాక్ దేశం నుండి కిరాయి రౌడీలు, సాయుధ ముఠాలను ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ పర్యవేక్షణలో దాదాపు 800 మంది ఇరాక్ మిలీషియా సభ్యులు ఇరాన్ సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించారు. వీరంతా కటైబ్ హెజొల్లా, హరాకత్ అల్ నుజాబా, లివాసైద్ అల్ షుహాదా వంటి కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు చెందినవారు. నిరసనకారులను వేటాడడం, వారిని కిరాతకంగా కొట్టడం, అవసరమైతే కాల్చి చంపడం వీరి పని. స్థానిక పోలీసులైతే ప్రజల పట్ల ఎంతో కొంత జాలి చూపిస్తారేమో కానీ ఈ విదేశీ కిరాయి హంతకులకు అలాంటివేమీ ఉండవు. డబ్బు, మతపరమైన ఆదేశాలే వారికి ముఖ్యం. ఇరాక్ ప్రభుత్వం తీరుపై అధికారికంగా నోరు మెదపకపోయినా ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా వారికి సమాచారం ఉందన్నది నిఘా వర్గాల వాదన. ఇరాన్ ప్రజల గొంతు నొక్కడానికి ఇరాక్ గూండాలను వాడటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ కిరాయి సైన్యం ఇరాన్లోకి ఎలా వచ్చింది అన్నది ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరు ఆయుధాలతో నేరుగా రాలేదు. పవిత్ర నగరమైన మషాద్లోని ఇమాం రెజా సమాధిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల ముసుగులో వీరు దేశంలోకి చొరబడ్డారు. యాత్రికుల్లా సరిహద్దు దాటి లోపలికి వచ్చాక ఆయుధాలు చేబూని వీధుల్లోకి వస్తున్నారు. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో వినిపిస్తున్న భాష వీరి గుట్టు రట్టు చేస్తుంది.
అణచివేత దళాల్లోని చాలా మంది ఇరాకీ యాసలో అరబిక్ మాట్లాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇరాన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. 3 ఏళ్ల క్రితం కూడా ఇలాగే విదేశీ మిలిషియాను వాడి ఆందోళనలను అణిచివేసింది. సిరియా అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బాషర్ అల్ అసద్ ఎలాగైతే ఇతర దేశాల మిలిషియా సాయంతో సొంత ప్రజలను చంపించారో ఇప్పుడు ఇరాన్ కూడా అదే ఫార్ములాను అమలు చేస్తుంది. అమెరికా యుద్ధాన్ని ఆపగలిగింది, కానీ ఈ కిరాయి మూకల అరాచకాలను ఎవరు ఆపుతారన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న.